నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. వెంకట్రావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రాజన్న ఆలయ సన్నిధిలో సంరక్షణ కార్యక్రమం. ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా మహాపడి పూజ కార్యక్రమం. కరీంనగర్ కామారెడ్డి రహదారిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బోయిన్పల్లి మండలం వెంకట్రావుపేట వద్ద జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఎల్ఎండికి చెందిన పోలవేని మంగ మృతి చెందగా మాషెట్టి అశోక్, మాషెట్టి ఆద్య, పోలవేని గట్టు బాబులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి బోయిన్పల్లి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్పల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పరిసర ప్రాంతాల్లో మాంసాహారం పంపిణీ చేయడంతో అపచారం జరిగింది. దీంతో గురువారం ఉదయం రాజన్న ఆలయ అర్చకులు సంరక్షణ పూజా కార్యక్రమాలు చేసినట్లు ఆలయ అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ మీడియాకు తెలిపారు. ఆలయానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు ప్రాంతాల్లో చేయకూడదని అర్చకులు విజ్ఞప్తి చేశారు. నిన్నటి ప్రోగ్రాంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది. భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటన చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పి చెప్పారు. దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాం. దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే, ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నం వాళ్ళ బర్త్డే అని, లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామకరణ మహోత్సవాలు, వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావవి. కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం. అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము కాపాడుకోవడం జరిగింది. ఉత్తర కాశీతో సమానంగా అభివృద్ధి చెందాల్సిన రాజన్న ఆలయం అభివృద్ధిలో వెనుకబడుతుందని ఆలయ అధికారులకు గల్లపీడలపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి భక్తుల సౌకర్య కల్పనపై లేదని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు రేగ్ల సంతోష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించి ఇచ్చే కోడలను పేరులేని గోశాలకు అప్పగించారని, సీఎం పర్యటన సందర్భంగా 32,000కు ప్లేట్ భోజనం పెట్టారని, ఇక్కడ వంట చేసేవారు లేరా, వడ్డించేవారు లేరా అని ప్రశ్నించారు.
ఆలయ ప్రాంగణంలోకి అన్య మతస్థులు వచ్చి మాంసాహార భోజనం పంపించేశారని, తాజాగా ఉండిలో దొంగతనం జరిగి డబ్బులు ఎత్తుకెళ్లారనే వార్త వచ్చిందని, ఇలా నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్న ఆలయ అధికారులు లేఖలు విడుదల చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని, భక్తులకు కావాల్సింది లేఖలు కాదని సీసీ కెమెరాల ఫుటేజీలని అన్నారు. ఇప్పటికైనా రాజన్న భక్తులు, రాష్ట్ర ప్రజలు ఆలయంలో జరుగుతున్న సంఘటనలను గమనించి ప్రభుత్వాలను ప్రశ్నించాలని కోరారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించి ప్రస్తుత ఈవోను తొలగించి ఐఏఎస్ అధికారిని కేటాయించాలని డిమాండ్ చేశారు. తరలించి మరి అమ్ముకోవడం జరిగింది, అతని మీద కేసు కావడం జరిగింది, మరి అతను నిజాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. కనీసం మరి దీనిపైన దేవాలయ అధికారుల స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి లక్షలాది మంది హిందువులకు కొలువైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మరి పవిత్ర పుణ్యమైనటువంటి దేవాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. మరి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దేవాలయ అధికారుల నుండి మరి ఎటువంటి మరి సమస్యను పరిష్కరించే విధంగా కానీ, మరి సమస్యను మరి సద్దుమణిగే విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యం విషయంలో మాకు అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మరి నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే స్వయాన సీఎం గారు చేసినటువంటి మరి భోజనం మీద 32,000 రూపాయలకు ఒక ప్లేటు భోజనం అని చెప్పి మీడియాలో అనేక రకమైన కథనాలు రావడం, మరి దాని మీద స్పందించిరా అంటే కేవలం ఒక లేఖ విడుదల చేసి మరి మాకు ఎటువంటి మరి దీనిపైన మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము, మీరు రిలీజ్ చేయాల్సింది మరి లేఖలు కాదు, మరి సీసీ ఫుటేజీలు. మీరు నిజంగా తప్పు చేయనట్టయితే మరి దేవాలయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను మరి బయటికి తీసి మరి ప్రజల్లో పెట్టి మరి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మరి అప్పుడు మీ నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం. మరి మొన్నటికి మొన్న సీఎం గారు కూర్చున్నటువంటి కుర్చీ ₹1,00,000 కుర్చీని మరి సిరిసిల్ల కలెక్టరేట్కు తరలించిన విషయంలో మరి దానికి బాధ్యులు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్న క్రిస్మస్ పండుగ రోజున అన్య మతస్థులు వచ్చి దేవాలయంలోనే మరి మాంసాహార భోజనాలను ఇక్కడ పంపిణీ చేయడం, దీనిపైన దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం, కనీసం భద్రతా లోపం, మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అపవిత్రంగా మార్చేటువంటి ప్రక్రియ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, మరి పదే ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వీటి మీద చర్యలు చూపకపోవడం మరి అనేక రకమైన అనుమానాలకు తావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, పదే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నా మీకు ఎందుకు స్పందనకరమైంది? ఇతర మతాల మీద, ఇతర దేవుళ్ళ మీద ఉన్న ప్రేమ మరి ఇంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ మీద మరి మీకు ఎందుకు లేదు అని అడుగుతూ ఉన్నాము. మీకు కేవలం గల్లెపెట్టెలు నింపుకొని మరి ఇక్కడ ఆదాయ మార్గాన్ని మరి బయట ప్రాంతాలకు తరలించే ప్రక్రియ, దాని మీద ఉన్న ప్రేమ మరి దేవాలయం మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో భద్రతా లోపం కూడా కొట్టచ్చినట్టు కనబడుతూ ఉంది. మరి చిన్నపిల్లలు మరి గత 3 నుంచి 4 రోజులుగా పదే హుండీల నుండి డబ్బులు బయటికి వస్తున్నా కూడా మరి దేవాలయ అధికారులు మరి భద్రతా సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చిన్నపిల్లలు వచ్చి గల్లపెట్టెలో ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లే ప్రక్రియ 5 రోజుల నుంచి జరుగుతున్నా కూడా నిన్న వెలుగులోకి రావడం జరిగింది. మరి నిన్ననే వారిని అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అరెస్ట్ చేసినా కూడా మరి గల్లపెట్టెలు నిండినా మరి వాటిని ఎందుకు లెక్కించడం లేదు? లేదంటే మరి భద్రతా సిబ్బంది ఇంత పెద్ద పుణ్యక్షేత్రం అయినటువంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దేవాలయ పవిత్రతో పాటు దేవాలయ పరిరక్షణ, దేవాలయ రక్షణలో కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాతి స్వరూపుడు రాజగురు స్వామి నేతృత్వంలో మహాపడి పూజ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ముస్తాబాద్ పట్టణంలో పురవీధుల గుండా ఊరేగించగా అయ్యప్ప మాలధారణ స్వాములు ఆటపాటలతో అయ్యప్ప నామస్మరణతో పట్టణం మారుమోగింది. స్వామివారికి మహిళలు పెద్ద ఎత్తున మంగళారతులు సమర్పించారు. అనంతరం ముస్తాబాద్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి స్వగృహంలో అయ్యప్ప స్వామి ఆభరణ అలంకార పూజ అంగరంగ వైభవంగా జరిపి అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆలయంలో శుక్రవారం రోజున మహాపడి పూజ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు రాజగురు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్వేత పద్మాసన బ్రహ్మ అచ్యుత శంకర ప్రకృతి వృతవై సదా పూజిత సామాం పాతు పార్వతి సరస్వతి భగవతి నిశ్చేషజాడ్యాపహ శరదిందు సమకార్య పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయ
లోపాముద్ర దేవతావాయామి తోర్షగంగ దేవతావాయామి గంగముఖేన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తుల వాహనాలు వేములవాడకు వస్తుంటాయని వాటిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ పరిధిలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వివరించాలని, రౌడీ షీటర్లు మరియు ఇష్ట షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. వారి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేశాను. ఆ వేములవాడ టౌన్లో ఇప్పుడు కొంతమంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది, లోకల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈరోజు మనం కొంచెం ట్రాఫిక్ పైన మనం అవగాహన అంటే దృష్టి పెట్టుకున్నాము. కొన్ని ఇష్యూస్ మన దృష్టిలో వచ్చినాయి, అది ఇప్పుడు వాళ్ళకి కొంచెం సాల్వ్ చేయమని మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ట్రై చేస్తాము. నాంపల్లి నంది కమాన్ దగ్గర, లేకపోతే కోరుట్ల బస్ స్టాండ్ దగ్గర, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి. అది మనం అందరితో అందరికీ ఇన్వాల్వ్ చేసి అది కూడా రెక్టిఫై చేయమని మనం ప్లాన్ చేశాము. ఇది కాకుండా కూడా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో, వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని ప్లాన్ చేశాము. అది కాకుండా వాళ్ళపైన ఏమైనా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆ ట్రయల్స్కి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన లోకల్లో అన్ని కేసెస్ కోర్టు మానిటరింగ్ కోసం ఆ సిడిఓతో మాట్లాడడం మరియు ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా ఇప్పటి నుండి అంటే లాస్ట్ మండే నుండి మన వేములవాడ టౌన్లో కూడా స్పెషల్ పార్టీ మనం ఏర్పాటు చేసాం. సో దట్ ఏమైనా ఇష్యూ అయితే తొందరగా మనం రియాక్ట్ చేయొచ్చు. ఆ 10 మంది ఇక్కడ ఉంటారు. ఇది కాకుండా ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ ఫామ్ చేసి అది కూడా వాళ్ళ 5 మెంబర్స్ ఒక వెహికల్లో వేములవాడ టౌన్ పరిధిలో 10-12 లొకేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ 1 hour వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తారు విజిబుల్ పోలీసింగ్ కోసం. అది కూడా ఇక్కడ జరుగుతుంది, అది కూడా మానిటర్ మనం చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఏం ప్లాన్ చేసాం మనం, ఇప్పుడు అక్కడ జనరల్గా హోమ్ గార్డ్ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజు నుండి రాజు RSIకి మనం ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసాము. ఒకరిద్దరు అంటే 4 కానిస్టేబుల్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో దట్ ఆ కానిస్టేబుల్ వాడుకొని అతను మొత్తం మేనేజ్ చేస్తారు. సో దట్ ఏమైనా ఇట్లైనా ఇష్యూ రాకూడదు, అంటే ముందు మనం కానిస్టేబుల్స్ ఇస్తే అది ఇష్యూస్ కాకూడదు, అది ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల ఈరోజు జస్ట్ ట్రాఫిక్ గురించి మనం మీటింగ్ ఏర్పాటు చేసాం. బస్ ఇష్యూ ఏంటి అంటే అక్కడ జంక్షన్ చాలా చిన్నగా ఉంది, అక్కడ కొంచెం జంక్షన్ యాక్చువల్గా మోడర్నైజ్ కావాలి. దానికోసం మనం కలెక్టర్ సార్కి కూడా లెటర్ రాసుకున్నాము. కలెక్టర్ సార్ కూడా మున్సిపల్ కమిషనర్కి రాసుకున్నారు ఆల్రెడీ. వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో బుధవారం పుట్టినరోజు నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఫుడ్ పంపిణీ చేశారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాన్ వెజ్ ఫుడ్ ను కొందరు యాచకులు, నిరుపేదలు ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్లి తిన్నారని, ఇక్కడ ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు. నాన్ వెజ్ ఫుడ్ ను పంపించేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఒకటి ఇది కొన్ని ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫౌండేషన్ ద్వారా. వాళ్ళకి ఒక పర్సన్ 2 వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు. అది బేసిక్లీ ఫర్ దేర్ బర్త్డే అండ్ వాళ్ళ మదర్ గురించి. దానిలో క్రిస్టియానిటీ రిలీజన్కి ప్రమోట్ చేయాలి అట్లా లేదు. అది కాకుండా వాళ్ళు కూడా జనరల్గా బెగ్గర్స్కి అండ్ హోమ్లెస్ పీపుల్కి ఇచ్చారు. అది బెగ్గర్స్ తీసుకొని తర్వాత స్టేర్స్ దగ్గర పోయారు. సో అదే ఒకటి వాళ్ళతో బెగ్గర్స్తో తప్పు జరిగింది. ఇవ్వడం వాళ్ళ ఇచ్చారు అంటే వాళ్ళు మంచి పని చేశారు వాళ్ళ సైడ్ నుండి, ఎందుకంటే హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక మంచి పని. బట్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళ అన్ఇంటెన్షనల్గా వాళ్ళ స్టేర్స్ దగ్గర పోయారు. అది ఇప్పుడు వాళ్ళకి పిలిచి కూడా మనం కౌన్సిలింగ్ చేసాము. ఏమైనా నాన్ వెజ్ ఆ టెంపుల్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. సో దట్ ఇట్లయినా మళ్ళీ దృష్టికి అంటే మళ్ళీ జరగకూడదు ఇట్లయినా. బట్ ఏమి ఇంటెన్షన్ ఎవరిది లేదు, ఇట్లయినా ఏమైనా ఒక రిలీజన్ ప్రమోట్ చేయాలి టెంపుల్ యూనిట్స్లో, అట్లా ఎవరిది ఉద్దేశం లేదు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.